జాతీయ స్థాయిలో గత 2-3 రోజులుగా ఒకటే రచ్చ సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ రాహుల్ గాంధీ మధ్య వార్ నడుస్తూనే ఉంది. అనుకున్నట్టుగానే కేంద్ర ఎన్నికల సంఘం మీద అణుబాంబులు పేల్చారు రాహుల్ గాంధీ. కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మహారాష్ట్ర సహా కొన్ని కీలకమైన పాకెట్స్ని ముందు పెట్టి మరీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు ఆ తరువాత జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మాల్ ప్రాక్టీస్ సాగింది అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు, ఓట్ల చోరీ అని భారీ పదాలనే ఆయన వాడారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై జాతీయ స్థాయిలో అయితే పెద్ద చర్చ సాగుతోంది. ప్రజాస్వామ్యవాదులు ఎవరికి వారుగా స్పందిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చిత్రమైన పరిస్థితిగా ఉంది. ఏపీ నుంచి బీజేపీ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ మాత్రమే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాహుల్ ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్ష హోదాను రాహుల్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ ఆరోపణలపై టీడీపీ, జనసేన సైలెంట్గా ఉన్నాయి. వైసీపీ మౌనంగా ఉండడం ఏంటని, కనీసం దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ సహా వైసీపీ కీలక నేతలు అంతా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఏకంగా ఈవీఎంల ప్రభుత్వం అన్నారు. జగన్ అయితే బ్యాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు కావాలని కోరారు. కొందరు వైసీపీ నేతలు మాల్ ప్రాక్టీస్ 2024 ఎన్నికల్లో జరిగింది అని కోర్టుకు కూడా వెళ్లారు. గతంలో తాము చేసిన ఆరోపణలు, ఈసీ హైకోర్టుకు సమర్పించిన ఆధారాలను తిరిగి బయటపెట్టేందుకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అయినా వైసీపీ మౌనంగానే ఉండిపోతుంది. దీని వెనుక బీజేపీతో ఆ పార్టీకి ఉన్న రహస్యబంధమే కారణమా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసుల్లో జగన్ సహా ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు ఉన్నప్పటికీ మద్యం స్కామ్లో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా లిక్కర్ కేసు ఒకటి వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాను ఈసీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తే కేంద్రం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయమే జగన్ను వెంటాడుతోందా అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఆరోపణల మీద వైసీపీ క్యాడర్ దిగువ స్థాయిలో మాత్రం పూర్తి మద్దతు దక్కుతోంది. కానీ వైసీపీ అగ్రనాయకత్వం అయితే పెదవి విప్పడం లేదు.